హలో. అసలు మీకేమన్నా తెలివుందా? మీకేమన్నా మెంటలా? ఏం అర్థం కావట్లేదు. అసలు ఏం మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు? వెనకటికి నాయనమ్మలు, తాతలు, అమ్మమ్మలు చెప్పేవాళ్ళు ఎట్లుండాలి, ఎట్లుండాలని. కొద్దిగా కంట్రోల్లో ఉండేవాళ్ళు. బట్టలు వేసుకుంటాం కానీ, మాట్లాడతాం కానీ, ప్రవర్తిస్తాం కానీ. ఇప్పుడు వాళ్ళందరిని వదిలేసి ఎవరికి వాళ్ళు ఏకాంతంగా హాస్టల్లో, సిటీల్లో సెటిల్ అయ్యి వాళ్ళని ఆశ్రమాల్లో పారేస్తున్నారు. ఇట్లా శివాజీ గారిలాగా ఎవరన్నా చెప్తుంటే మీకేమన్నా తెగులా? ఆ? మారొచ్చు కదా. ఆ విషయానికి అంత బట్టల గురించి సపోర్ట్ చేస్తున్నారా? వేరే ఏం దొరకటలేదా ఇంకా? అరాచకాలు అన్యాయాలు ఇట్లా ఇంట్లో ఒకళ్ళని, ఫోన్లో ఒకళ్ళని, పార్కులో ఒకళ్ళని, మనసులో ఒకళ్ళని పెట్టుకొని చస్తంటే వాళ్ళ గురించి మాట్లాడరే? ఇట్లాంటి పిచ్చి బట్టలు వేసుకొని తిరిగితే కదా ఇవన్నీ జరుగుతుంది. ఒక సంగతి మీకు తెలుసా? మన ఒంటి మీద బట్టలే మనకి ధైర్యాన్ని, ఆలోచనల్ని, మంచి నడవడిని మారుస్తాయి. ఈ సంగతి తెలుసా అసలు మీకు? ఏ పిచ్చి బట్టలు పెడితే ఆ బట్టలు వేసుకొని రోడ్డు మీదకి వెళ్తే చూసేవాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయి, మన మైండ్ ఎలా ఉంటుంది, ఇది ఆలోచించరే? ఎవరన్నా ధైర్యం చేసి ఏదన్నా మంచి మాట మాట్లాడితే ఎందుకన్నారని ఆలోచించాలి కానీ అసలు ఏం పని, ఎందుకు అనాలి, అది ఇదని తప్పు పడతారేంటి? తెలివేమన్నా ఉందా? ఒకసారి ఆలోచించండి.